New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ బ్రాంచెస్ మెయిన్గా బీటెక్లో వచ్చేసి అయితే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ మెకానికల్, ఐటీ ఇట్లా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. కానీ పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏదైతే కొంచెం లాంగ్ లాస్టింగ్ జాబ్ ఆపర్చునిటీస్, ఏ బ్రాంచ్ తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో కూడా ఒక్కసారి కన్ఫ్యూషన్ ఉంటుంది. సో అవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్గా అమ్మా, ఇది చదువుకున్న వాళ్ళకు కూడా పెద్ద సవాల్ అనమాట. అవును సార్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కాలేజీల సెలక్షన్ ఒక బాధ అయితే, ఎస్ఆర్ఎం కాలేజ్ అని, విఐటి కాలేజీలని ఇలా అటు పంపాలా, మన నైబర్స్ అందరూ అటు పంపుతున్నారు అని కన్ఫ్యూజను. ఇక్కడ మనకి 200 కాలేజీలు ఉన్నాయి. 200 కాలేజీల్లో చక్కగా ఏ కాలేజీలో చేసుకున్నా ఒకటే, కానీ సాటిస్ఫై కాదు వీళ్ళు. నేనేం చేశానో తెలుసా, మా స్టూడెంట్స్ని ఒకవేళ పాపం వీళ్ళు గవర్నమెంట్ కాలేజీలోనే చేరండి రా అని చెప్పి కర్ణాటక టెస్ట్ రాయించాను. నాకేం తెలుసు అది 3 రోజులు ఉంటుందని. అది వాడు ఏం చేశాడు, 3 days పెట్టాడు. ఫస్ట్ కన్నడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతాడు. ముందు మనకి ఆ లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయితేనే మిగతా పేపర్లు దిద్దుతాడు. మ్యాథ్స్ ఒకరోజు, ఫిజిక్స్ ఒకరోజు, కెమిస్ట్రీ ఒకరోజు, మొత్తం ఎవరైనా కేసెట్ రాయాలంటే 3 days పడుతుంది. అలాగే మహారాష్ట్ర సెట్ ఉంది, మనం కూడా రాసుకోవచ్చు, నాన్ లోకల్ కోటాలో క్లెయిమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదైతే సెంటర్స్ మనకి హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అక్కడ కూడా మహారాష్ట్రలో ఈజీగా మనకి సీట్లు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎనీ డిఫరెంట్ స్టేట్ది రాసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఎన్ఐటీలు ఉండగా, ట్రిపుల్ ఐటీలు ఉండగా, ఐఐటీలు ఉండగా, నా మామూలు కాలేజెస్ ఉండగా, జేఎన్టీలు ఉండగా, మన యూనివర్సిటీస్ ఏ ప్రాంతం వాళ్ళకి ఎస్వి యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉన్నాయి, సీట్లు పుష్కలంగా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారు కదా, ప్రతి ఇయర్ ఎన్నో లక్షల మంది పెరుగుతారు కదా, జనం పెరుగుతున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా, వాళ్ళు యాడ్ అవుతారు. కొంతమంది మంచి కాలేజ్ రావాలని ట్రై చేస్తూ ఆగుతారు. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో మాకు జిఎస్డి మూర్తి అని, మాకు రైల్వే మిక్స్డ్ స్కూల్ స్టూడెంట్, టాప్ అనమాట. అతనికి ఇమీడియట్ ఐఐటి వచ్చింది. అతనికి వచ్చిందని అతని తమ్ముడు పాపం ఇంటర్లో రాశాడు, బిఎస్సి ఫస్ట్ ఇయర్లో రాశాడు, సెకండ్ ఇయర్లో రాశాడు, థర్డ్ ఇయర్లో రాస్తానే ఉన్నాడు. అప్పుడు క్రేజ్ అలాగ ఉండేది. అప్పుడు ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు ఈజీగా వస్తున్నాయి, అంత కష్టం అక్కర్లా. కాబట్టి మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, ఈ కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతానే ఉంటాడు, ఎదుర్కొన్న వాళ్ళు పక్కన వాళ్ళు. ఇప్పుడు సిసిఎస్లో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేసేటప్పుడు మన జేఎన్టీయూలో రెక్టర్ గారిని, రిజిస్ట్రార్ గారిని, అడ్మిషన్స్ ఇన్ఛార్జీలని వీళ్ళు అడిగితే ఆఫీసర్స్ పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ సార్ ఒకటే చెప్పాడు. ఏమన్నాడు, ఆ పోలీస్ ఆఫీసర్ అందరికీ చెప్పాడు, అనుభవం వచ్చిన తర్వాత చెప్పాడు. ఆయన ఏమన్నారు, శరత్ కుమార్ గారిని, ఆయన ఏం చెప్పాడు, ఇదిగో చూడండి నేను అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ని, ఇదిగో డీన్ని నేను మాట్లాడాను, ఏమన్నారు, ఏ కోర్స్ అయినా పర్లేదు, ఏ కాలేజ్ అయినా పర్లేదు అన్నారంటే, మీరు అదే చెప్పారంటే మరి మేమంతా ఒకే కూటు పక్షులం కదా సార్ అని నేను నవ్వాను. అంటే ఎడ్యుకేషనిస్టులు తర్వాత చెప్పేదే స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అదే చెప్తారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ చేరేటప్పుడు సిఎస్సియా, ఈసీయా అని, అలా మెకానికల్ అని కంగారు పడతా ఉంటారు. వాళ్ళు ఏ కాలేజీలో ఫలానా కాలేజా, నాకు టాప్ 10 కాలేజ్ కావాలి, విఎన్ఆర్ కావాలా, నాకు సిబిఐటి కావాలి, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. తర్వాత 4 years కోచింగ్ అయిపోయిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు జాబులకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరికైనా గైడెన్స్ ఇచ్చేటప్పుడు ప్రొఫెసర్ల స్థాయిలో గైడెన్స్ ఇస్తారు. ఏమని ఇస్తారు, ఏ కాలేజ్ అయినా పర్లేదు, ఏ కోర్స్ అయినా పర్లేదు అంటారనమాట. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా వీళ్ళు కొన్ని బేస్ చేసుకోవాలి. ఏంటంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి చూసుకోవాలి. ఫస్ట్ మ్యాథమెటికల్గా వాడికి స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉన్నవాడికి లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది, లాజికల్ వేగా థింకింగ్ కెపాసిటీ ఉంటుంది, అండ్ రేషనల్ వేలో ఆలోచిస్తాడు వాడు. సో రేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు మ్యాథమెటిక్స్లో ప్రాబబిలిటీ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా స్టాటిస్టిక్స్లో ఉన్నవాడు, వాడు ఏం చేస్తాడు, వాడి మైండ్ అంతా కూడా ప్రాబబిలిటీ చాలామందికి ఈజీ అంటారు కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది చాలా టఫ్ అంటారు. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో 60కి 60 కొట్టేసిన వాళ్ళు ఉన్నారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ అనేవాళ్ళు ఉన్నారు. అలా మనం చదివేదాన్ని ఎక్సర్సైజ్ చేసేటటువంటి మెంటాలిటీ, ఎక్కువ హార్డ్ వర్క్ చేసేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా కోర్ సబ్జెక్టులు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు బీటెక్లో ఈజీ ఏంటంటే సిఎస్సి తీసుకున్నా ఈజీగా పాస్ అయిపోతాం,
ఐటీ తీసుకున్నా ఈజీగా పాస్ అయిపోతాం, స్కోరింగ్ వచ్చేస్తుంది. ఇంటర్మీడియట్లో మనం ఎలాగైతే సాంస్క్రిట్ సబ్జెక్టులు తీసుకుంటే 99 వచ్చేసేది, 100 కూడా వచ్చేది. అదే తెలుగు హిందీనో మనం తీసుకుంటే అంత రావు. సో ఆ విధంగా మనం స్టూడెంట్ ఏం చేయాలంటే ఫ్యూచర్ స్కోప్ ఏంటి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ పాయింట్. చాలామంది నేను సివిల్ ఇంజనీరింగే చేయాలి అని డిసైడ్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళ సబ్జెక్ట్ డ్యాములు కట్టాలని, మంచిదే అది, అట్లా వాళ్ళు దానికే స్టిక్ అవుతారు. అలాగే 4 years తర్వాత, ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత 4 ఏళ్ళు గడపాలి కాబట్టి ఆ తర్వాత ఏముంటుంది అనేటటువంటి స్కోప్ మీద ఆలోచించాలి. మనకి జేఎన్టీయూలో కానీ బయట కానీ ఇండక్షన్ క్లాసెస్లో ఫస్టే చెప్పేస్తాం ఏంటంటే, పిల్లలు మీరంతా జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ రెండవది ఏంటంటే, మీకు ఇప్పుడున్నటువంటి సిఎస్సి ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు యుఎస్లో మల్టీ సబ్జెక్ట్స్, ఇప్పుడు బ్రాంచెస్ అనమాట, మల్టీ బ్రాంచ్. ఇదివరకు కాలంలో ట్రెండ్ ఏంటి, ఏదో ఒక దాంట్లో మనము స్పెషలైజేషన్ తీసుకొని, ఇప్పుడు మెకానికల్ తీసుకున్నాము, మెషిన్ టూల్ డిజైన్ చేసుకుంటే టాప్ టకటకటక అలా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా లేదు. మెకానికల్ కాకుండా మేజర్ సబ్జెక్ట్ మళ్ళీ ఎలక్ట్రికల్, మైనర్ సబ్జెక్ట్ కాదు, మేజర్ సబ్జెక్ట్ 2 branches. అట్లాగా అమెండ్మెంట్స్ కూడా ఎడ్యుకేషన్లో వచ్చినాయి. అలాగే జేఎన్టీయూ కూడా ఇప్పుడు అట్ ఏ టైం 2 courses చేసుకోవచ్చు, 2 degrees. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. ఇప్పుడు మొత్తం టోటల్ ఇండియన్ గవర్నమెంట్, ఇదివరకు క్రైమ్ అది, ఒకే కోర్స్ బీటెక్ చదివినాడు బీటెక్కే చదవాలి. వీడు బీటెక్ కాకుండా బీటెక్తో పాటు మళ్ళీ ఇంకో కోర్స్ కూడా చేసుకోవచ్చు, బీబీఎం కోర్సు. ఎట్ ఏ టైం. ఎట్ ఏ టైం. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంప్లిమెంట్ అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి క్రితమే వచ్చేసింది. ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆఫర్ చేసి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీ ఏం చేసాం అంటే, ఒక విషయం సార్, ఇప్పుడు ఎంసెట్ అయిపోయినాక వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తారు. సో కౌన్సిలింగ్ లో మనకి ఇలాగా ఆ బ్రాంచెస్ కూడా కనిపిస్తాయి, అలా కోర్ అంటే కంబైన్డ్ ఉన్న బ్రాంచెస్ కనపడతాయా, లేకపోతే మనం విడిగా జాయిన్ అవ్వాలా? చెప్తాను. ఇప్పుడు జేఎన్టీయూ హైదరాబాద్ సంగతి చెప్తాను. ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనం ఫస్ట్ మనం బీటెక్ చేస్తాం, కౌన్సిలింగ్తో సంబంధం లేదు, సెకండ్ కోర్స్ ఇది చదువుతాం అని ఏం అవసరం లేదు. జేఎన్టీవీ ఆఫర్ చేస్తుంది, సెకండ్ ఇయర్ నుంచి మీరు జారండి, ఇప్పటి నుంచి బీబీఎం కోర్స్ మొదలు పెడుతుంది. బీబీఎం అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎనీ కోర్స్ చేయొచ్చు, ఎంబీబీఎస్ చేయొచ్చు, బీటెక్ తో పాటు ఎంబీబీఎస్ కూడా చేయొచ్చు. ట్రెండ్ మారిపోయింది. ఫస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్ తో మనము జాయిన్ అయినా సెకండ్ ఇయర్ లో మనం కంబైన్ ఎంబీబీఎస్ అంటే దాని ప్రైమా ఇది ఉండాలా, ఎంబైపీసీ తీసుకోవాలి. మరి అక్కడ 2 రాయాలా, నీట్ రాయాలా, ఇది రాయాలా. అయితే ఇంకా డెవలప్మెంట్ రావాలా, ఇంకా ఇంప్లిమెంటేషన్ రావాలా. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేసామంటే, ఇంజనీరింగ్ ప్లస్ మేనేజ్మెంట్ కోర్సుల మీద తీసుకుంది. ఒక బీటెక్ చేసడం, బీబీఎం చేసుకోండి, సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు బీటెక్ మెకానికల్ చేస్తున్నారు అనుకోండి, డ్యూయల్ కోర్సులో మేజర్ ప్రాజెక్ట్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వరకు అలా లేదు. మీరు చదివినప్పుడు, మీరు ఎలక్ట్రానిక్స్ కాబట్టి, మనం చదివినప్పుడు ఎలా ఉండేది, ఓన్లీ ఎలక్ట్రానిక్స్, మైనర్ సబ్జెక్టు కమ్యూనికేషన్స్, లేకపోతే అలాంటిది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కదా, మీరు మేజర్ ప్రాజెక్ట్ కంపల్సరీ ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలి. ఇది వరకు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు, మైనర్ది మీద ఒకటి కంపల్సరీ, ఈసీఈ ఒకటి కంపల్సరీ, అట్లా అనమాట. సో అమెండ్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. విద్యార్థులకి ఏ విధంగా ఎంటర్ప్రీనర్షిప్ ముందు బాగుంటుంది జాబ్ స్కిల్స్ పెంచడం కోసం వాటికి పెట్టారు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిపోయింది, 5 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. కానీ జనాలు ఏం చేస్తారు తెలియదు, అవేర్నెస్ లేదు. యూనివర్సిటీలు చెప్తాయి, యూనివర్సిటీలు ప్రొఫెసర్లు చెప్తారు. కానీ యూనివర్సిటీస్ వరకు వచ్చిందా సార్, లేకపోతే ఇప్పుడు కొన్ని నార్మల్ కాలేజెస్ లో కూడా, ఎనీ సిటిజన్ ఇన్ ఇండియా, మనం రూరల్ ప్లేస్ లో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి చేస్తున్నాడు, డిగ్రీ బిఎస్సి చేసేవాడు వీడు బిఏ కూడా చేయొచ్చు, 2 courses. ఇది వరకు టీసీ ఉండాలి కదా, కుదరదు. ఇది వరకు ఎలా ఉండేదంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్ చేస్తున్నారు అనుకో, బీటెక్ మెకానికల్ చేస్తున్నారు, ఏఎంఐ సివిల్ చేసుకోవచ్చు, కానీ టీసీ అవసరం లేదు. కాబట్టి కొన్ని బాడీస్ ఉండేవి, ఎనాక్టెడ్ బై పార్లమెంట్ 1921 అని ఉండేవి, ఏఎంఐ ఒకటి, అందులో మళ్ళీ అన్ని బ్రాంచ్లు ఉండేవి, ఎలక్ట్రానిక్స్, తర్వాత మెకానికల్, సివిల్, ఇవన్నీ కూడా, ఎలక్ట్రికల్, ఇవన్నీ. తర్వాత సిఏ
ఆర్టికల్షిప్ ఉంటుంది, ఇక్కడేమో స్టూడెంట్షిప్ ఉంటుంది. సో ప్యారలల్గా టీసీ లేకుండా ఉండేది అప్పట్లో. ఇప్పుడు డైరెక్ట్ యూనివర్సిటీయే ఆఫర్ చేస్తోంది అన్ని యూనివర్సిటీస్. ఇగ్నో, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీస్ ఇవి ఎలాగో ఓపెన్ యూనివర్సిటీస్ ఎప్పుడు ఉంటాయి. సో ఈ రకంగా మనం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అంటే యూనివర్సిటీస్ లక్ష్యం ఏమిటంటే కేవలము నాలెడ్జ్ నేర్చుకుంటారు బాబు, కేవలము ఉద్యోగం కోసం అని కాదు, బయటకు వెళ్ళి ఎంటర్ప్రీనర్స్ అవ్వండి అంటాం. ఇప్పుడు ఇండక్షన్ క్లాస్లో డైరెక్ట్ ఐఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ, జేఎన్టీయూ కానీ, నార్మల్ కాలేజెస్ కూడా, ప్రైవేట్ కాలేజెస్ కూడా డైరెక్ట్ చెప్తారు. ఒకవేళ నార్మల్ కాలేజెస్ చెప్పకపోతే పక్కన పెట్టేసేయండి. యూనివర్సిటీస్ ఏం చెప్తాయంటే, నేను స్వయంగా ఇప్పుడు మా వీసీ గారు చెప్తారు డైరెక్ట్ జేఎన్టీయూలో. ఎలా చెప్తారంటే, సారు మీరు ఉద్యోగాల మీద దృష్టి పెట్టుకోకండి, మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఆంటర్ప్రినర్స్గా మారండి అంటారు. ఎనీ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, ఐఐటీస్ కానీ, గవర్నమెంట్ యూనివర్సిటీలు, ఉస్మానియా, ఆంధ్ర ఇవన్నీ కూడా చెప్తారు. అంటే మీరు 10 మందికి ఉపాధి కల్పించండి, ఎంకరేజ్ చేస్తారు. దట్ ఈస్ విశ్వవిద్యాలయం పవర్. మనం అందువల్ల భయపడక్కర్లేదు. తర్వాత ఇండస్ట్రీ డిమాండ్ ఏంటి చూసుకోవాలా, జాబ్ మార్కెట్ ఏంటి చూసుకోవాలా, తర్వాత ట్రెండ్. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. ఇప్పుడు అందరు పక్కింటోడు సిఎస్సి చేరాడని, ఎదురింటోడు సిఎస్సి చేరాడని, నేను కూడా సిఎస్సి అంటారు. ఈ ట్రెండ్, వీడికి మ్యాథ్స్ లో బాగాలేదనుకో ఫెయిల్ అయిపోతాడు. ఇక్కడ చాలా మంది కోర్ సబ్జెక్టులు వాళ్ళు ఉన్నారు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏరోనాటికల్. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏరోనాటికల్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, విమానాలు ఎక్కొచ్చు అనుకుంటారు. ఇక్కడ మనకు అక్కడ ఏరోనాటికల్ కాలేజ్ ఉంది, పాత విమానం ఒకటి కాలేజ్ ముందు పెడతాం మనం. అయ్యారి మల్లారెడ్డి గారిది, మర్రిలక్ష్మారెడ్డి గారిది, మల్లారెడ్డి అంకుల్ వాళ్ళ వియంకుడిది. మంచిదే, కోర్స్ మంచిదే, కానీ ఫోకస్ ఉండాలి కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఏరోనాటికల్ ఇంజనీర్స్గా చక్కగా బాగుంది, మరి పైలట్స్గా అలాగ వెళ్ళొచ్చు, మరి దాంట్లో పీజీ చేయరు వాళ్ళు. మన వాళ్ళకేమో పీజీ కోర్సులు పెట్టరు వీళ్ళు, ఎందువల్ల స్టూడెంట్స్ చేస్తే పెడతారు. ఇప్పుడున్న కంప్యూటర్స్ కోర్ కోర్సెసే మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలాంటి కోర్సుల్లోనే జాయిన్ అవ్వట్లేదు ఎవరు స్టూడెంట్స్. అందుకని ఏం చేస్తున్నారు, మనం 4 years రన్ చేయాలి కదా, అందుకని ఆప్షన్స్ మూసేసుకున్నారు మన వాళ్ళు. నార్మల్ కాలేజీలు చాలా కాలేజెస్ సిఎస్సి దెబ్బకి ఒకనొక టైంలో, ఇప్పుడేంట్లే 7-8 years బ్యాక్, 10 years బ్యాక్ చాలామంది మాకు వద్దు బాబాయ్ ఈ కోర్సులు అని చెప్పేసి, సివిల్ మాకు వద్దు, ఈ 40 సీట్లు, మెకానికల్ మాకు వద్దు అని చెప్పేసి అలాగా కుదించేసుకున్నారు. ఉన్న వాళ్ళతో బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇదంతా దేని ఎఫెక్ట్, ఇది ట్రెండ్. ఆ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ట్రిపుల్-ఈలో చేరిన వాళ్ళు హార్డ్ వర్క్ విపరీతంగా చేయాలి. సో హార్డ్ వర్క్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు. ఆడెవడో మా చుట్టాల్లో గైడెన్స్ ఉంటుంది, మర్చిపోయాను, చుట్టాల గైడెన్స్ ఉంటుంది. మీ ట్రిపుల్-ఈ బాగుంటుంది, ఎడ్యుకేషన్ చెప్పాలమ్మా, నువ్వు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా స్టూడెంట్స్కి చెప్పాలి, సీనియర్స్ చెప్పాలి. ఇది వరకు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అడుగుతారు, సీనియర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారు. ఎప్పుడు కూడా సీనియర్స్ హెల్ప్ చేస్తారు కూడా. ఇప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడున్న మన మెడిసిన్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ వెళ్తారు, వెళ్ళి సీనియర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు, ఇలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఇలాగా అని చెప్తారు. ఒకళ్ళొకళ్ళకి హెల్పింగ్ చేసుకుంటారు. కాబట్టి ట్రెండ్ని బట్టి అందరూ పొలవమని చేరిపోతున్నారని చేరిపోతే కనుక, మనకు ఆ కెపాసిటీ లేకపోతే, మనకు ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ లేకపోతే, మనకు ఆ ప్యాషన్ ఉండాలి వృత్తి మీద, అది లేకపోతే ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మాకు మ్యాథ్స్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండేది. అట్ ద సేమ్ టైం డాక్టర్ ప్రొఫెషన్ మీద నాకు విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండేది. ప్రొఫెషన్ ఏమో డాక్టర్ బాగుంటుంది అనుకునేవాడిని, ఇంజనీరింగ్ ఏమో నాకు ఇష్టం మ్యాథ్స్ అంటే, ఎట్లా బ్యాలెన్స్ లేకపోయేవాడిని. అది జరాలా ఇది జరాలా. మా ఫాదర్ వెళ్ళినప్పుడు అప్లికేషన్ అంటే ఎంపీసీ పెట్టుకో అన్నారు, బైపీసీ పెట్టుకుంటే అడుక్కుంటామని ఎవరు, ఎందుకంటే సీట్లు తక్కువ, మనము ఓసి రావు ఇట్లా చెప్తే నేను మనసు లాగక ఏం చేసేవాళ్ళం, ఎంబైపీసీ పెట్టేవాళ్ళం. మళ్ళీ అందులో ఒకటి నేనేంటంటే ఐ నెవర్ జాయిన్ ఇన్ ఎనీ ప్రైవేట్ కాలేజ్, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ జారమనే మా పిల్లలు చెప్తాం. నా మైండ్ సెట్ అలాంటిది. కాబట్టి అది ఒకే ఒక్క కాలేజ్ ఉంది మాకు, ప్రైవేట్ కాలేజీలు 3 ఉన్నాయి, గవర్నమెంట్ ఎయిడెడ్ అవి రాజమండ్రిలో. ఇది చాలా టాపర్స్కే వస్తుంది, ఇది వస్తే వస్తుంది, రాకపోతే రాదని ఒక అప్లికేషన్ పెట్టాం. మా క్లాస్మేట్స్ అందరూ అన్ని కాలేజీల్లో సేఫ్ సైడ్ అని పెట్టుకున్నారు 2-3. మరి రాకపోతే ఏం చేస్తామంటే రోడ్ల మీద అడుక్కుంటామని డైరెక్ట్ చెప్పేవాడిని, నో ప్రాబ్లం, వేగబాండ్ అయిపోతా, నెక్స్ట్ ఇయర్ చేరతా అని. మా ప్రిన్సిపల్స్ కూడా, మా లెక్చరర్స్ కూడా
వాళ్ళు మాకు హెల్ప్ చేశారు అలాగా. మాకు ఎంబైపీసీ ఉండడం వల్ల ఐ గాట్ బోత్ ద మెడికల్ అండ్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్. అట్లా బిల్డప్ చేసుకోవచ్చు మనం, స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. ఇప్పుడు ఏ బ్రాంచ్ అయితే కొంచెం ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో అన్నది ఒకసారి చెప్పరా? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం అందరికీ ఇంకా మనం ఇంకొక 2-3 ఏళ్ళు ఉంటుంది సిఎస్సి. ఆ సిఎస్సి తగ్గుతుందిరా నాయన స్లోగా. మిగతా కోర్ బ్రాంచెస్ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటాం కదా, అవి కోర్ సబ్జెక్ట్స్. అవి కామర్స్, హ్యుమానిటీస్ అండ్ బైపీసీలో బయాలజీ, ఇవి కోర్ సబ్జెక్టులు. తర్వాత దాని డెవలప్డ్ సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. వాటికి టెంపరీగా ఉంటాయి, వీటికి ఎప్పుడు ఉంటాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, EEE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. గవర్నమెంట్ సెక్టార్స్లో నోటిఫికేషన్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో, ఐఏఎస్ ఎగ్జామ్స్లో, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో మనకి వీటికి ఎక్కువ పోస్టులు పడతాయి. స్టేట్ గవర్నమెంట్లో కూడా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ తక్కువ, ఈసీఈ ఉంటాయి. బాగా విపరీతంగా కావాలి గవర్నమెంట్ పోస్టులు అనుకుంటే EEE తీసుకుంటారు, మెకానికల్ తీసుకుంటారు, సివిల్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ. సో పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్స్ యూనిట్స్లో కూడా మనము వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, గేట్లో 80% ఉండాలి. అంటే డైరెక్ట్ గేట్లో 80% ఉంటే పిఎస్సీలో ఎలిజిబిలిటీ ఉంది, జాయిన్ అయిపోవచ్చు. అట్లా కొన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం సిఎస్సి బాగా లీడింగ్లో ఉంది కాబట్టి ఇదేంటంటే మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత లాజికల్ థింకింగ్ ఉండాలి, మ్యాథమెటికల్ లాజికల్ థింకింగ్. లాజిక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు శ్రీనివాస్ రామానుజం ఎందుకు గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అయిపోయాడు? ఆయన చిన్నప్పుడు బోర్డు మీద మాస్టర్ ఏం చెప్పాడు, వచ్చి 4 యాపిల్స్ ఉన్నాయి, 4 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్కటి పంచితే ఎంత వస్తాయి అని అడిగారు. 1 వస్తాయి అంటే 4/4, 4కి 4, 3 ఉంటే 3, 100 ఉంటే 100. జనరలైజ్ చేసి ఏం చెప్పేశాడు ఆ మాస్టరు, వెన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్ ఆన్సర్ ఈజ్ 1 అన్నాడు. ఎవ్రీవన్ విల్ గెట్ 1 అన్నాడు. అంటే సమాన సంఖ్య కలిగినటువంటి యాపిల్స్ని సమాన సంఖ్య కలిగినటువంటి విద్యార్థులకి పంచితే ఒక్కొక్కరికి 1 వస్తుంది అన్నాడు. జనరల్గా స్టూడెంట్స్ అందరూ వినేసి ఎస్ 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 సార్ అన్నారు. కానీ శ్రీనివాస్ రామానుజం మాత్రం చెయ్యలాగెత్తాడు. ఎత్తితే ఏమిట్రా నీ డౌట్ అంటే, ఈక్వల్ నెంబర్ అన్నారు కదా సార్, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, నాకు డౌట్, వెన్ నో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ అండ్ నో నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ దేర్ దెన్ విల్ ఇట్ బి 1 అని అడిగాడు. వెన్ నో నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు నో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్ ఈచ్ వన్ విల్ గెట్ 1 అని అడిగాడు. స్టన్ అయిపోయాడు టీచర్. అంటే ఏమీ లేవు, స్టూడెంట్స్ లేరు, ఏమీ లేని విద్యార్థులకి ఏమీ లేని యాపిల్స్. మీరు అంటున్నారు కదా సమానం అని, x/4/4 అని, అలా 0/0 1 వస్తుందా అని అడిగాడు. అది లాజికల్ థింకింగ్ అంటే. దాట్స్ వై శ్రీనివాస్ రామానుజం బికేమ్ ద మ్యాథమెటిక్స్ లెజెండ్. బల్లి పుస్తకాలు పట్టుకొని, ఇప్పుడు మన వాళ్ళంతా కూడా ఏంటి, ఒక ఆర్యభట్ట, ఒక జగదీష్ చంద్రబోస్, వీళ్ళంతా పుస్తకాల బల్లులు పట్టుకొని అలా ఉంటారు. చేయగలగాలి. సిఎస్సి బాగుంటుంది. ఎంతమంది ఉంటారు చెప్పు, ఊరికనే కోడింగ్ ఈజీ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే మిగతా అన్ని చదవాలరా బాబు ఆ కోర్సులు, మేము చదవలేము డాడీ, అందుకని ఇదైతే ఈజీ, జీతాలు లుక్రేటివ్ జీతాలు, మంచి మంచి లక్షలు వస్తాయి. అమెరికా వీసా ఆఫీసులు ఏ ఖాళీలు లేవు, ట్రంప్ ఎంత ఇచ్చేస్తున్నా ఖాళీలు లేవు, అందుకని ఇది బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే అమ్మా, కోడింగ్ టు లాజిక్స్. హై డిమాండ్, బాగా డిమాండ్ ఉంది కాబట్టి చూసుకోవాలి, ఎప్పుడు ఉందా, ఇతర దేశాల్లో ఉందా, మన దేశంలో ఉందా, వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత సిఎస్సి తీసుకునేవాడు బద్ధకస్తుడు అయ్యి ఉండకూడదు, అప్గ్రేడ్ చేసుకోవాలి. నిరంతర స్టూడెంట్ లాగా ఒక టీచింగ్ లైన్లోకి వెళ్ళేవాడు ఒకడు, ఒక ఉపన్యాసకులు, ప్రవచనకారు, ఇప్పుడు వీళ్ళంతా లెక్చర్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు చదవకపోతే ఏం చెప్తాం, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి బోర్డు మీద నవ్వుతారు వాళ్ళు. అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్లో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు లాస్ మారిపోతూ ఉంటాయి, సెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ కోర్సుల్లో చేరేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి వాళ్ళ టెక్నాలజీని. అటువంటి వాళ్ళు మాత్రమే సిఎస్సిలో వెళ్ళాలి. న్యూ వెర్షన్స్ వచ్చినాయి, లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. నిత్య విద్యార్థి, వీడు కాపురం పిల్లలతో చేస్తూ ఉంటాడా, వీడు చదవాలా, పిల్లల్ని దింపుతాడా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలి. నిరంతరం అది ఉందా లేదా, వీడు బద్ధకస్తుడా. ఇప్పుడు స్టూడెంట్ ఏజ్లోనే 8 గంటల దాకా పడుకొని స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది.
పడుకుంటారు వాళ్ళు 7 దాకా. మరి అలాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్లో అంత కష్టపడి వెళ్ళినటువంటి వాళ్ళు తర్వాత వీళ్ళు అది చేస్తారా, సుఖపడే వాళ్ళు ఎక్కువ అప్గ్రేడ్ చేసుకోరు. కాబట్టి ఇది ఒకటి ఉంది. అంటే బ్యాక్ డోర్లో వెళ్ళిపోతామండి అది ఇది అంటారు. అవన్నీ సేఫ్ సైడ్ కాదు, టెంపరీ అవన్నీ. అలాగే హై కాంపిటీషన్, కంటిన్యూస్ లెర్నింగ్ చేయాలా, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఆకాంక్ష ఉండాలి. మనం 100కు 100 వచ్చినాయి డాడీ అని చెప్పినా కూడా 99 వచ్చినా ఇంకా ఎందుకు రాలేదు, 100కి 100 రాకపోతే 101/100 రావాలి అనే పేరెంట్స్ కూడా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ సిఎస్సికి పనికొస్తారు. అంటే ఆ థర్స్ట్ ఉండాలి, ఆ కసి జీల్ నేర్చుకోవడం అని. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ. దీనికి ఏంటంటే చక్కగా ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్, మా అపర్ణ మేడం ఉన్నారు, సైంటిస్టులు, ప్రిన్సిపల్ సైంటిస్టులు. అలాగే డిఆర్డిఓలో ఎలక్ట్రానిక్స్లో సైంటిస్టులు. నువ్వు కూడా ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్గా చక్కగా నీకులాగా వైట్ కాలర్ జాబ్ మంచి చీర కట్టుకుని మంచిగా నీట్గా చేసుకునే జాబులు ఇవి. సాఫ్ట్వేర్ కంటే ఈ డిఫరెంట్ ఉంటాయి లుక్. సాఫ్ట్వేర్ వాళ్ళది ఎంతసేపు కంగారుగా కారులో జుట్టు ఎవరు పోసుకోవడం, కారులో తినడం, తొందరగా వెళ్ళడం, రాత్రి 1 గంటకి వాళ్ళ కష్టాలు ఎవరో తెలుస్తాయి. మా జీతాలు ఎక్కువ అనుకుంటారు కానీ పాపం చాలా కష్టాలు పడతారు వాళ్ళు. అలాగే ఇప్పుడు అంత కష్టపడక్కర్లేకుండా గవర్నమెంట్ సెక్టార్స్లో, తర్వాత పబ్లిక్ సెక్టార్స్లో, టెలికాంలో ఇలాంటి డిపార్ట్మెంట్. అందుకనే కదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని ఒక సపరేట్ బ్రాంచ్ అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇంజనీర్స్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కండక్ట్ చేస్తోంది. సపరేట్ ఐఈటీఈ అంటాం మనం దాన్ని. సో ఈ విధంగా జాబ్స్ ఏంటి, ఎంబెడెడ్ సిస్టమ్స్, తర్వాత టెలికామ్ నువ్వు అన్నట్టుగా, తర్వాత విఎల్ఎస్ఐ, ఇలాంటి అన్నిట్లో కూడా డిజైనర్స్గా, విఎల్ఎస్ఐ డిజైనర్స్గా. వీళ్ళు కొంచెం ఎంటెక్ చేసుకుంటే బెస్ట్. మరి అంతే కదా, ఏదైనా అంతే. కోర్సు నాలెడ్జ్ పెరుగుద్ది కదమ్మా. ఒక బీటెక్ చేసి ఆపేసే కంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే బాగుంటుంది. అంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ అయిపోతున్నారు కనుక, సో ఆ కాంపిటీషన్ తట్టుకోవడానికి ఎంటెక్ కూడా కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది డెఫినెట్గా. తర్వాత ఇది హార్డ్వేర్లోకి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్లో వెళ్ళాలనుకున్నప్పుడు ముందే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచో చేసేసుకోవచ్చు ఓపుకుంటే, లేకపోతే అట్లీస్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఏదో కోర్సులు నేర్చుకునే స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ సెకండ్ ఇయర్ నుంచి ఏదో ఒక మన యూనివర్సిటీ కూడా కండక్ట్ చేస్తోంది. వచ్చేసినాయి, అంతా ఆన్లైనే. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీస్ ఉందంతా ఆన్లైన్ కట్టేసుకుని అమీర్పేట వెళ్ళిపోతే మొత్తం కంప్లీట్ బీటెక్లో అవసరం లేదు, అక్కడ వాళ్ళే ట్రైన్ అప్ ఇచ్చేసి అమెరికాలో పంపుతున్నారు. అమలాపురం నుంచి వచ్చిన వాళ్ళు అమెరికా పంపుతున్నారు. సినిమాల్లో కూడా పెట్టారు డైలాగులు. ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేషన్స్ ఉంటే సో వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఉన్నటువంటి ఐఐఎంలు కూడా సర్టిఫైడ్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాయి. వీళ్ళు రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్స్ ఇస్తాయి. అలా ఎన్నో కంపెనీలు కూడా వీళ్ళకి ఇస్తున్నాయి. సో అలా సర్టిఫికేషన్ ఇచ్చేటటువంటి, ఇప్పుడు ఐఐఎంలో సర్టిఫికేషన్ తెచ్చుకుంది ఒక అమ్మాయి. మాట్లాడితే ఐఐఎంలో చదివాను అనేది. ఇదేంట్రా బాబు, నేను విజిటింగ్ ప్రొఫెసర్గా ఐఐఎంకి వెళ్తాను, విజిటింగ్ ప్రొఫెసర్గా ఐఐటీస్కి వెళ్తాను, IIITస్కి వెళ్తాను, ఈ కోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అమ్మాయి చెప్పే కోర్స్ నేనే స్టన్ అయిపోయాను. ఆ తర్వాత బ్యాగ్ కూడా వేసుకొచ్చింది ఐఐఎం కలకట్టా అని. అసలు నేను ఉండేదే కలకత్తా, ఐఐఎం మా గురుగారు ఆశ్రమం ఏంటి అనుకున్నా. సర్టిఫైడ్ కోర్సెస్. అలాగే ఐఐటి మెడ్రాస్ 1500 కడితే సర్టిఫైడ్ కోర్సులో ఎంట్రీ. తర్వాత స్టూడెంట్సే మేనేజ్ చేస్తారు అది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్ రాయమంటారు ఆన్లైన్లో అనమాట. ఆన్లైన్లో ఏంటి ప్రాజెక్ట్స్, ఇదిగో ఈ ల్యాబ్స్లో ఈ కోర్సులు ఇలా షేర్ థీసిస్ లాగా వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటారు. అసైన్మెంట్లు ఆ ఇన్ టైం చెప్పరాళ్ళు అయినా సరే అప్పుడు అవి ఎలాగ డబ్బుల కోసమే అని అనేవారు మిగతా స్టూడెంట్స్, మిగతా పేరెంట్స్ ఉంటారు కదా. సర్టిఫైడ్ కోర్సులు ఎప్పుడు ఉంటాయి సార్, ఇవన్నీ డబ్బుల కోసమే అంటే, అబ్బా ఐఐటి అనే పేరుతో వస్తుంది కదమ్మా నీకు సర్టిఫికేట్, కాబట్టి బాగుంటది కదా అమ్మా ఇప్పుడు అని. ఆ సర్టిఫైడ్ కోర్సెస్ చాలా ఉపయోగం. 40,000 కట్టించుకుంటారు, 1,00,000 కట్టించుకుంటారు, 50,000 కట్టించుకుంటారు, అలాంటివి ఉన్నాయి. సో ఇట్లాంటి సర్టిఫైడ్ కోర్సెస్ కూడా మనం స్టూడెంట్స్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కోర్ జాబ్స్ ఎప్పుడు కూడా నువ్వు అన్నట్టుగా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, తర్వాత ఈ IEEలు, ఇవన్నీ కూడా కోర్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్, కోర్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా పీజీలు చేసుకుంటే మంచిది. ఎందుకు టీచింగ్ లైన్లోకి వెళ్ళక్కర్లా. మా ఊర్లో ఇప్పుడు రాజమండ్రిలో సివిల్ ఇంజనీర్ ఉండేవాడు, వరప్రసాద్ అని, మేము స్టూడెంట్స్ అప్పుడు అనమాట. మాకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ నేర్పేవాడు ఎవడు దొరికేవాడు కాదు. దొరకకపోతే ఆ అంకుల్ ఒకడు ఉండేవాడు. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం 6 కిలోమీటర్లు, తెల్లవారుజాము 3:30-4 బయలుదేరేవాళ్ళం. ట్యూషన్ ఏం చేసేవాడు అంటే బ్యాచ్లు పెట్టేవాడు 5 o'clock. తీరా అక్కడికి వెళ్తే ఆయన ఏం చేసేవాడు, మ్యాథ్స్ చెప్పేవాడు.
మాకెందుకు సార్, మేము మ్యాథ్స్లో స్ట్రాంగ్, మా టీచర్లు చెప్తున్నారు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చెప్పండి అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, అప్లైడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ ఈ చెప్పేవాడు. ఈ వద్దు సార్ మాకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ నేర్పండి అనేవాడు. నేను కొంచెం పూర్గా ఉండేవాడిని ఇంజనీరింగ్ డ్రాయింగ్లో. అందుకని అంత కష్టపడి అవసరం ఉండేది. ఇప్పుడు ఇంటింటికి ఒక ఇంజనీర్ ఎవరో చక్కగా మరి స్టూడెంట్స్ బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు ఇప్పుడు హాయిగా అన్ని కోర్సులు కూడా. సో ప్రొఫెషనల్ కోర్సెస్ ఇప్పుడు కేవలం కంపెనీస్లోనూ జాబులు చేయాలనుకునేటటువంటి వాళ్ళకి కూడా ఎంటెక్ ఆయన ఒక్కడే. ఎంతకీ నేనేం చెప్పానంటే ఆ చుట్టుపక్కల ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంటెక్ చేసింది ఆయన ఒక్కడే అనమాట. మిగతా వాళ్ళంతా బీటెక్ మీద, పాలిటెక్నిక్ మీద వెళ్ళిన వాళ్ళు, వర్క్ ఇన్స్పెక్టర్లుగా, ఫోర్ మ్యాన్లుగా ఇలా వెళ్ళిన వాళ్ళు. సో అప్పట్లోనే పాలిటెక్నిక్ కాదు, ఐటీఐ చేసిన వాళ్ళు డివిజనల్ ఇంజనీర్ ర్యాంక్ వరకు వచ్చేవారు. ఎలక్ట్రీషియన్గా, ప్లంబర్లుగా చేరిన వాళ్ళు ప్రమోషన్స్ మీద ఫోర్ మ్యాన్ అయిపోయేవారు ఐటీఐ వాళ్ళు రైల్వేస్లో. ఆ తర్వాత పాలిటెక్నిక్ చేసిన డిప్లొమా ఇంజనీర్లు డైరెక్ట్ ఏఈ కాదు డిఈ వరకు వచ్చేవారు ప్రమోషన్స్లో. బీటెక్ వాళ్ళు అది నాన్ స్టాప్ అనుకో. ఎంటెక్ వాళ్ళు వెరీ రేర్గా ఉండేవారు. ఎవరు ఎంటెక్ చేస్తారంటే టీచింగ్ లైన్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువ అదే అనుకుంటారు. డెఫినెట్గా పిహెచ్డి, ఎంటెక్, అక్కడ ఎంబీబీఎస్ ఎలా అయితే ఎలాగో 30 సంవత్సరాలు పడుద్దో ఇక్కడ కూడా పిహెచ్డి దానికి లిమిట్ లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్వాలేదు, దగ్గరగా అయ్యింది. 30 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఇలా చదువుకుంటా వెళ్ళాలి విద్య మీద. అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు లెక్చరర్ జాబ్ కి అయితే అంటున్నారు, అలా కాకుండా గవర్నమెంట్ జాబ్స్ కి కానీ బీటెక్ ఇస్ ఎనఫ్. ఎంటెక్ చేసుకుంటే ఈ లోపల ఆ జాబులు కొట్టే లోపల పిఎస్యూస్ ఉన్నాయి కదమ్మా. గేట్ టెస్ట్ రాసేస్తే 80% వచ్చేస్తే పిఎస్యూలో డైరెక్ట్ ఎంట్రీ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు బిహెచ్ఈఎల్, నిగమ్ అని ఉంది. ఆ తర్వాత డిఆర్డిఎల్, హాల్. డిఆర్డిఎల్ ఇస్ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ అనుకో, హాల్ ఉంది. ఓకే, వాటికి అప్లై చేసినప్పుడు సార్ ఇప్పుడు అంటే బీటెక్ వాళ్ళు అప్లై చేస్తారు, ఎంటెక్ వాళ్ళు అప్లై చేస్తారు. సో ఎట్లా కన్సిడర్ చేస్తారంటారు? ఫ్యాక్టర్ ఎంటెక్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది. అంటే గేట్లో 80% వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ ఎంట్రీ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆర్ఐఈ అని ఒక కోర్స్ ఉంది, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మైసూర్లో ఉంది. చాలా అసలు ఎవరికి తెలియదు, అందరు ఇంజనీరింగ్ల మీద పడతారు. ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. బీటెక్ బిఎడ్లు చేస్తారు కదా, ఎనీ డిగ్రీ విత్ ఎడ్యుకేషన్ అంటే బిఎస్సి ప్లస్ బిఎడ్, బిఎస్సి ప్లస్ ఎంఎడ్. మాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు టీచర్స్ అందరూ బిఎస్సి బిఎడ్లు, ఎంఎస్సి బిఎడ్లు ఉండేవారు కదా. కానీ ఒక మాస్టర్ ఉండేవారు, నాకు మ్యాథ్స్ మాస్టర్, నాకు అత్యంత ప్రియమైన రామానుజాచార్యుల వారిని మాస్టరు. ఆయన ఎంఎస్సి ఎంఎడ్ ఉండేది. ఈ ఎంఎడ్ ఏంటి అనుకునేవాడిని, అంటే పీజీ అవి ఇక్కడ దొరుకుతాయి. మైసూర్ యూనివర్సిటీలో, మైసూర్ ఆర్ఐఈలో చేసినటువంటి వాళ్ళకి స్టేట్కి 2 సీట్లు ఇస్తారు. ఆ స్టేట్కి 2 సీట్లలో జాబ్ గ్యారంటీ అనమాట, అది అయిపోగానే. అలా ఇంజనీరింగ్ లో కూడా ఈ స్పెషల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి కొన్ని పబ్లిక్ సెక్టర్స్. అంటే గేట్ లో 80% ఉంటే ఎంట్రీ ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ ఇక బీటెక్ వాళ్ళు ఉన్నారు అంటే జాబులు ఇచ్చారు, కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అంటే ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి బీటెక్ పీజీ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా పీజీ వాడు బ్రహ్మాండంగా చేస్తాడు, కొంచెం ఎక్స్పోజ్ అవుతాడు కాబట్టి నాలెడ్జ్. కాబట్టి అక్కడ ఏం చేస్తాము మనం, టాలెంట్నే కాదు, మనం డీసెన్సీని, వాడి థింకింగ్ థాట్ ప్రాసెస్ని, వాడికి సర్వీస్ మైండెడ్ ఉందా లేదా, వాడికి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉందా లేదా, వాడి సెల్ఫిష్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. వాడి కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ ఎంత ఉంది, సబ్జెక్ట్కు కొన్ని మార్కులు వేస్తాం, కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్ని మార్కులు వేస్తాం. ఆ తర్వాత హౌ ఈజ్ ఈ ప్రొజెక్టింగ్, దాన్ని కూడా చూస్తాం మనం. రేపు ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత వేరే దేశాల వాళ్ళకి డెలిగేట్స్కి మెంబర్స్ ప్రొజెక్ట్ చేయాలి కదా ప్రాజెక్ట్, ఇట్లాంటివన్నీ ఉండాలి. సో లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. ఇంజనీర్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఇప్పుడు కేఎల్ఎన్ రావు గారు, కానూరు లక్ష్మీనారాయణరావు గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, వీళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ కాలంలో సివిల్ ఇంజనీర్గా మైసూర్ స్టేట్లో చేసేవారు. ఆయన్ని వైజాగ్లో ఏం జరిగిందంటే, అంటే ఇంజనీర్ అంటే డెఫినేషన్ చెప్తున్నాను, ఇప్పుడు ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి, ఏ బ్రాంచ్ అన్నది కాదు అక్కడ. ఆయన ఏం చేశాడు, వైజాగ్లో ఒక ప్లేస్లో షిప్ వెళుతుంటే మాయమైపోతుంది. న్యూస్ పేపర్లో చూసుకోవచ్చు, ఇవంతా గూగుల్లో ఉంటాయి. ఒక 40 years బ్యాక్ ఏం జరిగిందంటే, మేము చిన్నప్పుడు హీరో అనమాట మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్. మాకు అంటే మా జనరేషన్ కంటే ముందు జనరేషన్ వాళ్ళు బాగా చూశారు, మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు వినేవాళ్ళం, అబ్బా ఇంత గొప్పోడా అని అందరూ, యాస్ వీ హ్యావ్ టు బికమ్ సివిల్ ఇంజనీరింగ్ అనేవాళ్ళం. అయితే ఆయన ఏం చేసేవారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, వైజాగ్లోకి వెళ్ళిన షిప్ మాయమైపోతుందంట. అప్పుడు ఏదో ఇతర గ్రహాల మీద వాళ్ళు వచ్చి
మాయం చేసేస్తున్నారు అని చెప్పేసి మొత్తం భారతదేశం అంతా భయం పడిపోయింది. భయం పడిపోయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. హీఈస్ ద చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మైసూర్ స్టేట్. ఆయన పంపితే జస్ట్ ఆయన వెళ్ళాడు వైజాగ్ బీచ్ దగ్గర ఇలా చూశాడు, ఆ స్పాట్కి వెళ్ళి చూసి ఏం చెప్పాడు, అంత సింపుల్గా వచ్చేసి ఒక షిప్ని బోల్తా తిప్పేసి దాన్ని అలా కొట్టేయమన్నాడు. అందరు అలా చేశారు. ఇంకా అక్కడి నుంచి వెళ్తే ఇక మునిగిపోట్ల. అంటే అక్కడ ఒక సైక్లోన్ లాంటిది, అక్కడ ఏదో హరికేన్ లాంటిది ఏదో వచ్చింది. అంటే దాన్ని ఐడెంటిఫై చేసాడు ఆయన. అంత టాలెంట్ ఉండాలి ఇంజనీర్కి. నెక్స్ట్ సెకండ్, బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, డిజైన్ చేయమన్నారు ఆయన్ని. డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేసాడు. అంత కన్స్ట్రక్షన్ కూడా కట్టేశారు బ్రిటిషర్స్ ఎవరు గమనించకుండా. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత పైన హెలికాప్టర్ మీద వాళ్ళ అబ్జర్వేషన్ బ్రిటిష్ వాళ్ళు అంతా వెళితే భారత్ అని ఉంది ప్రాజెక్ట్. అది ఇప్పుడు కూడా అంత గొప్పోడు, వాళ్ళు ఇంక పడగొట్టలేరు. అలాగా అంత చూపుతో. అలాగే కృష్ణా కావేరీ నదుల్ని కలిపితే చాలు అని చెప్పాడు ఆయన. అదే పోలవరం ప్రాజెక్ట్. అప్పట్లో ఏం చేసేవారు, నార్త్ ఇండియాలోనేమో నీళ్ళు ఎక్కువైపోయి పోతున్నాయి, సౌత్ సైడ్ ఏమో మనకి డ్రాట్ ఉంది, నీళ్ళు లేవు. ఏదో గోదావరి ఒడ్డున కృష్ణా ఒడ్డున మన ఇద్దరం ఉన్నామని కాదు, మిగతా రాయలసీమ అంతా నీళ్ళు లేవు. తర్వాత కొన్ని ప్లేసెస్లో వెస్ట్ సైడ్ అక్కడ నీళ్లు లేవు. అందువలన ఆయన ఏం ప్లాన్ వేసాడంటే, ఈ నార్త్ సైడ్నేమో వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, సౌత్ సైడ్ ఏమో ఎండిపోయిన భూములు ఉన్నాయి, నీళ్లు లేవు. అక్కడ నదిని ఇక్కడ నదిని కృష్ణ కావేరి ఆ రెండిట్లని కనుక కలిపితే, గోదావరి కావేరి ఆ నదులను కనుక కలిపితే డెఫినెట్గా మనకి అన్ని అక్కడ వేస్ట్ అయ్యే వాటర్ని ఇక్కడ స్టోర్ చేస్తాము, మొత్తం దేశం అంతా మన దక్షిణ భారతదేశం అంతా కూడా పనికొస్తుందని ప్రాజెక్ట్ ఇచ్చాడు ఆయన. అయితే కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి అది పోలవరం ప్రాజెక్టుగా మన వాళ్ళు కడుతున్నారు. సో ఆ కాలంలోనే ఇచ్చాడు ఆయన. కాబట్టి దిస్ షుడ్ బి ద ఇంట్రెస్ట్ అనమాట. ఇదంతా ఎందుకు చేశారు ఆయన, ప్యాషన్తో చేశారు. కాబట్టి అది కావాలి ముందు, ఇది ఉండాలి. నేను మెకానికల్ ఇంజనీరే అవ్వాలి అనుకున్నవాడు అదే అవ్వాలి. అందుకని పక్కింటోడు కంప్యూటర్స్ చేరాడు, ఎదురింటోడు సివిల్ చేరాడు అనుకోకూడదు. ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి వృత్తి వాళ్ళది, ఎందులో వాడు షైన్ అవుతాడో అది గుర్తుంచుకోవాలి ఫస్ట్. అంతేగాని అంకుల్ చెప్పాడు, మా ఇంటికి అమెరికా నుంచి చుట్టం వచ్చాడు, ఈయన చెప్తాడు జేబులో చెయ్యట్టి, యా యు జాయిన్ ఇన్ సిఎస్సి అంటాడు, ఐఎమ్ డ్రాయింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్ అంటే ఆడ జుట్టు ఊడిపోయిందని తెలియదు. నాకు తెలిసిన నా స్టూడెంట్ ఐఐటి చేసినటువంటి అబ్బాయి సంగతి చెప్తున్నానమ్మా. నేను ఐ విల్ గివ్ యూ బికాజ్ ఐఎమ్ ద విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఆల్ ఐఐటీస్. నేను చెప్తున్నాను, వాడు బాత్రూంలో నుంచి, వైజాగ్ అబ్బాయి బాత్రూంలోకి వెళ్తే వాడు గూగుల్లో చేరాడు, బయటకు వచ్చేవాడు కాదట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన చెప్తున్నాను, గంట అయినా అరగంట అయినా. వీళ్ళు మర్చిపోయి కొట్టుకునేవాడు. లాండ్రీ ఏంట్రా చేస్తానంటే ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అని చెప్పి సాఫ్ట్వేర్లో ఇలాగ క్యాల్కులేషన్ చేసుకుంటే వాళ్ళు లాక్కొచ్చేవారు. ఎప్పుడు చూసినా పిచ్చోడైపోయాడు బాబు అనుకునేవారు. వాళ్ళ ఆవిడ ఎల్ఐసిలో ఆఫీసర్ ఇప్పుడు కూడా. సో ఇదొకటి. నెక్స్ట్ ఇలా చదవలేక టెన్షన్స్, వీళ్ళందరూ పేరెంట్స్ ఏంటంటే దురాశతో జరిపించేస్తారు ఈ కోర్స్ ఆ కోర్స్ అని. వాడు చదవలేక పాపం సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఐఐటీస్లో బ్యాక్లాగ్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. బ్యాక్లాగ్స్ 3/4 ఐఐటీస్లో బ్యాక్లాగ్స్ ఉంటారు. ఫెయిల్ గూగుల్ కొట్టేస్తే రేషియో వచ్చేస్తుంది. ప్రతి కాలేజీ ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్స్ వాళ్ళు ఉంటారు. అంటే చదవలేక పాపం. కాబట్టి ఆ పరిస్థితి కలిగించకూడదు. ఎడ్యుకేషన్ అనేది ఎంజాయ్మెంట్ లాగా చెయ్యాలి, ఇష్టంతో చదవాలి, ప్యాషన్తో. అది అది ఎవరు చెప్తారమ్మా? ఇప్పుడు నీలాగా చక్కగా మంచి ఎంటెక్ చేసిన అమ్మాయి లేకపోతే మంచి కాలేజెస్లో చేసిన వాళ్ళు చెప్తారు, ప్రిన్సిపల్స్ చెప్తారు. మన ప్రిన్సిపల్ మాట వినరుగా. నెక్స్ట్ ఇకపోతే ఈ ఎక్స్ట్రా గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారు అనుకో, ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఎక్స్ట్రా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, ప్రొజెక్షన్ బాగా పెంచుకోవాలా, వర్కింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేద్దాం. చాలామంది భయపడతారు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే, కానీ మెషిన్ డిజైన్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఒక మెకానికల్ ఇంజనీర్ జేఎన్టీయూలో హెచ్ఓడి మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఇండక్షన్ క్లాసులో చెప్పేది వింటా. ఒక కథ చెప్తారు ఆయన ప్రతి సంవత్సరం, తరతరాలుగా ఆయన అదే చెప్తారు. మెకానికల్ హెడ్ ఆయన. మిగతా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడంట, ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడంట. ఇలాగా అన్ని బ్రాంచెస్ వాళ్ళు కలిసి ఒక టూర్ వెళ్ళారంట. టూర్ వెళ్తే వాళ్ళు వెళ్ళిన కారు చెడిపోయింది. వాళ్ళు మిగతా వాళ్ళ అలాగే కారు కూర్చొని మెకానిక్ ఫోన్లు చేసుకుంటా కూర్చున్నారంట. ఈ మెకానికల్ ఇంజనీర్ ఏం చేశాడు, వాడికి వాడే తీసేసి రిపేర్ చేసుకొని వచ్చేసాడు. అంటే ఇది మెషిన్ డిజైన్, మెషిన్ మినిమం ఇప్పుడు అంటున్నారు మెకానికల్
కార్లు తగ్గుతున్నాయమ్మా అప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఇంటింటికి ఒక కారు, ఇదివరకు ఇంటింటికి ఒక కారు, ఇప్పుడు ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారో సెల్ ఫోన్లో అన్ని కార్లు. కాబట్టి మెకానికల్ ఇంజనీర్ డిమాండ్ ఎక్కడ తగ్గుతుంది, ఇండస్ట్రీస్ ఎక్కడ తగ్గుతున్నాయి, ఎంత కంప్యూటరైజేషన్ వచ్చినా. మెషినరీ కావాల్సిందే కదా, కంప్యూటర్ కి కూడా మెషినరీ కావాలి. డాక్టర్స్ ఇప్పుడు మేము హాస్పిటల్స్ లో ఇప్పుడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళు, డాక్టర్లు అసలు బైపీసీ వాళ్ళకి సంబంధం లేదు పాపం కంప్యూటర్ సైన్స్. ఇది వరకు చేత్తో కేస్ షీట్లు రాసి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏకంగా సిస్టంలోనే అప్డేట్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన రకమైన నేర్చుకోవాలి. వీఆర్ కంపెల్ టు డూ, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అన్నీ అదే నేర్పిస్తుంది. కాబట్టి ఈ మెకానికల్ ఇంజనీర్ ఏంటంటే మెషిన్స్ గురించి, ఆ తర్వాత డిజైన్, మెషిన్ డిజైను, థెర్మోడైనమిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా కోర్సులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండాలి. క్యాంపస్ ఇంటర్వ్యూలు తక్కువగా ఉంటాయి. మొన్న గణేష్ అని జేఎన్టీయూలో చేశాడు, మాకు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు బీటెక్. చేసిన తర్వాత వాడికి గేట్ రాశాడు. గేట్ రాస్తే వాడికి ఎన్ని వచ్చినాయి తెలుసా సీట్లు? థెర్మోడైనమిక్స్ మీద, థర్మల్ ఇంజనీరింగ్ మీద ఐఐటి కాన్పూర్ వచ్చింది, తర్వాత ఐఐటి మెడ్రాస్ వచ్చింది ఇంకో బ్రాంచ్లో, తర్వాత ఐఐటి హైదరాబాద్లో మెషిన్ టూల్ డిజైన్ వచ్చింది, టూల్ డిజైన్. తర్వాత ఐఐటి ముంబై వచ్చింది. 4 ఇట్లు కలిసి వాడు 4 వదిలేసుకొని ఎక్కడ చేరాడు తెలుసా? ఎన్ఐటి వరంగల్లో మెషిన్ డిజైన్, టూల్ డిజైన్లో చేరాడు. ఏంట్రా ఎందుకు చేరావు అంటే ఏమన్నాడు, నాకు టూల్ డిజైన్ ఐఐటి హైదరాబాద్లో ప్లేస్మెంట్ లేదు, ఇక్కడ 150 మందిలో 120 పోస్టులు వచ్చినాయి, కాబట్టి ఈ యొక్క మెషిన్ టూల్ డిజైన్లో అందుకని నేను ఎన్ఐటికి ప్రిఫర్ చేశాను అన్నాడు. అలా ఆ సందర్భాలను బట్టి మార్చుకోవాలన్నమాట, ఏదో బ్లైండ్గా వెళ్ళిపోవడం కాదు. కాబట్టి ఇక్కడ జాబులు ఏమొస్తాయి? డిజైన్ ఇంజనీర్లుగా వస్తాయి, ప్రొడక్షన్ ఇంజనీర్లుగా వస్తాయి, R&Dలో ఉంటాయి. ఇప్పుడు బిహెచ్ఎల్ అంటే అందరికీ లింగంపల్లె తెలుసు, బాలానగర్ దగ్గర ఫిరోజ్గూడ దగ్గర R&D డివిజన్ ఉంటుంది. అక్కడ అంత పెద్ద సెటప్ ఉంటుంది R&D డివిజన్. అలాగే ఎక్కడైనా సరే R&D డివిజన్లో మెకానికల్ ఇంజనీర్సే కాదు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, సివిల్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ NRSCనే తీసుకుందాం. NRSCలో మనకు అపర్ణ మేడం వీళ్ళందరూ, నాకు వాళ్ళంతా ఫ్రెండ్స్, సైంటిస్టులు, సైంటిఫిక్ ఆఫీసర్లు, హెచ్గాడ్రైవ్ వరకు వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ప్లేన్ క్రాష్ అయినప్పుడు మొత్తము భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఎవరికి వాళ్ళు రీసెర్చ్ ఏమైందని ఎక్స్ప్లోర్ చేస్తా ప్రోబింగ్ చేస్తున్నారు. ఎవరు తెలుసా? ఆ విమానం ఆ యొక్క నల్మల అడవిలో కనిపెట్టింది, పడిపోయిందని చెప్పి NRSC ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు. మన బాలానగర్ హైదరాబాద్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు నాసాకి వీళ్ళకి ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ఆ జియోలాజికల్ సర్వే వాళ్ళు అప్పుడు ట్రేస్ అవుట్ చేసి అక్కడ ఉందని చెప్పారు. ఎంత ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పేశారు. దట్ ఈస్ ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. అలాగే ఇప్పుడు ఇస్రోలో సైంటిస్టులు ఇప్పుడు ఉన్నారు. సైంటిఫిక్ ఆఫీసర్ డీసెంట్గా వెళ్ళిపోవచ్చు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. ఇస్రోలో, NRSCలో ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళు? ఎక్కడో తమిళనాడు నుంచి, కేరళ నుంచి వచ్చిన అమ్మాయిలు మాకు ఇంటర్వ్యూస్ మేము చేస్తూ ఉంటాం NRSCలో. వాళ్ళు వస్తారు పీజీ లెవెల్లో నుంచి, ఈజీ. కాబట్టి అందరూ ఒకటే పట్టుకొని గుడ్డెద్దు, అందరూ అరుణాచలం వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకూడదు. ఎవరికి నచ్చిన ఒక జనం. ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువైపోయారు, దానికి క్రేజ్ పోయింది. కాబట్టి మనము ఇండస్ట్రీస్లో, ప్రతి ఇండస్ట్రీలోనూ దొరుకుతుంది మెకానికల్ ఇంజనీర్కి. చిన్న బాలానగర్లో చిన్న ఇంజనీర్ కూడా ఏమండి 10,000 ఇస్తున్నారండి అంటారు పాపం బీటెక్ వాళ్ళు. సాఫ్ట్వేర్కి ఓపెనింగ్ 30 నుంచి 40,000 అండి అంటారు. కానీ వీడు ఎంత రేంజ్కి వెళ్ళిపోతాడు, వీడు దూసుకెళ్ళిపోతాడు వాడు. ఇప్పుడు ఎంట్రన్స్ తక్కువైనా వీడి యొక్క ఎక్స్పర్టైజ్ మెకానికల్ ఇంజనీర్గా, ఒక సివిల్ ఇంజనీర్గా, వీళ్ళు ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు, వీళ్ళు ఏం చేస్తారంటే దూసుకెళ్ళిపోతారు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ₹1,00,000, ₹1,60,000 దగ్గరికి వచ్చేసరికి బ్రేక్ ఉంటుంది. అంటే స్లో అండ్ స్టడీ టైప్ అన్నమాట. 40 సంవత్సరాలకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిటైర్ అయిపోవాలి, వీడు 70 సంవత్సరాల వరకు జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ కార్లు ఎప్పుడు డిజైన్ ఉంటానే ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీడి జుట్టు ఊడిపోద్ది 40 సంవత్సరాలకే. పాపం అంత పిచ్చోళ్ళు అయిపోయారమ్మా. అంతసేపు కంప్యూటర్స్ ముందు రేడియేషన్స్. భార్యతో 1 గంట వరకు చేస్తానే ఉండాలా, భార్యతో మాట్లాడడానికి ఉండదు. ఆవిడ కంప్యూటర్, వీడియో కంప్యూటర్, ఇంకా పాపం వాళ్ళ బతుకులో చాలా కష్టం అనమాట. ఇది అలా ఆలోచించారు. ఏమండి మా ఆవిడే, మా అబ్బాయి MBBS, ఒక అమ్మాయి ఏం చేసిందంటే MBBS చేర్పించాలి, బైపీసీ వచ్చిందని మొత్తం ఊర్లో ఉన్న డాక్టర్లందరినీ గూగుల్లో చూసి ఫోన్లు కొట్టి, ఏమంటే మీ జీతం ఎంత వస్తుందండి, మీ జీతం ఎంత వస్తుంది? ఇంజనీర్ జీతం ఎక్కువ, డాక్టర్ జీతం ఎక్కువ, ఇంజనీర్ జీతం ఎక్కువ, డాక్టర్ జీతం ఎక్కువ, అందరిని అడుగుతుంటే ఆమె బాధకు భరించలేక కన్సల్టెన్సీస్ కూడా ఆపేసుకొని డాక్టర్లు అందరూ వారం రోజులు ఫోన్లు ఎత్తలేదు.
నేను చూసాను ఆ అమ్మాయిని. నేను అప్పుడు చెప్పాను ఆ అమ్మాయి, అమ్మ మీ అమ్మాయి మెంటాలిటీ నాకు తెలుసు, ఎంపీసీ చేరిపోద్దని. వాళ్ళ నాన్నకి ఇంట్రెస్ట్ అంటంట. ఎందుకు ఇంట్రెస్ట్ అంటే జీతం ఎక్కువ వస్తుందట. నువ్వు 3 కోట్ల రూపాయలు 3 నెలల్లో కనుక వసూలు చేయకపోతే నువ్వు ఎన్ని టెస్టులు రాస్తావో నాకు అనవసరం. కార్పొరేట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా మా ప్రొఫెషన్ కాబట్టి చెప్తున్నాను నేను. వాళ్ళు టార్గెట్ పెడతారు, 6 నెలల్లో కనుక నువ్వు 3 కోట్లు కనుక వసూలు చేయకపోతే నేను ఇమీడియట్ పోస్టింగ్ పీకేస్తారు. 3 నెలలే. మనం అనుకుంటాం అబ్బా డాక్టర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. నో, కార్పొరేట్ హాస్పిటల్లో ఇది. అందుకని ఇంజనీరింగ్ బెస్ట్. 21 ఇయర్స్కి డైరెక్ట్ వెళ్ళిపోతాం మనం. అది పాపం 32 సంవత్సరాల దాకా గడ్డాలు మీసాలు వచ్చేస్తాయి, చదువుతానే ఉండాలి ఈ డాక్టర్ కోర్స్. కాబట్టి అలాగే అక్కడ దానికంటే ఇది ఎలాగుందో అలా అంటే ఒక అమ్మాయి నేను స్టూడెంట్ అయ్యే చెప్తున్నా ఇంజనీరింగ్ అయితే 21 ఇయర్స్కి మనం చేరిపోవచ్చు అంటే కోటిలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివేదనమాట. మేమంతా గాంధీకి పోయేటప్పుడు అప్పుడు ఏమనేది ఆ పిల్ల, మెడిసిన్ ఇస్ ద క్రీమ్ ఆఫ్ యూత్ అనేది. ఏంటది ఒక మెడిసిన్ ఇస్ ద క్రీమ్ ఆఫ్ ద యూత్. అసలు 10th పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కువ మార్కులు వచ్చినాడు ఎందుకు చేరుతాడు చెప్పాను నేను. బైపీసీ చేస్తాడా ఎంపీసీ చేస్తాడా? ఎంపీసీ చేస్తాడు. క్రియేటివ్ మైండ్ ఉన్నవాడు ఇంజనీరింగ్ చేస్తాడు. బట్టి కొట్టేసేవాళ్ళు బైపీసీలో చేస్తారు ఎక్కువ. ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం ఐఐటీలో. మెడిసిన్ సీట్ తెచ్చుకోవడం ఈజీ, బట్టి కొట్టేయచ్చు. కానీ మెడిసిన్ పాస్ అవ్వడం కష్టం, ఇంజనీరింగ్ పాస్ అవ్వడం ఈజీ. ఇలాంటి ఈక్వేషన్స్ పెట్టుకోవాలి పేరెంట్స్. అంతేగాని పక్కింటోడే సిఎస్సి, మా చుట్టాల అబ్బాయి సిఎస్సి అంటే వాడికి ఆ సబ్జెక్ట్లో బాగుంది అంతే అదే గ్రూప్ చేయాలని ఎప్పుడు కంపెల్ చేయకూడదు. ఒక్కొక్క మనిషి ఆలోచన తీరుని బట్టి వీడు పాపం మెమరీ పవర్ తక్కువ ఉంది, మెమరీ పవర్ తక్కువ ఉన్నవాడు ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటాడు, మర్చిపోతాడు పాపం. సర్క్యూట్స్ అన్ని మర్చిపోతాడు. దాని ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే వీళ్ళకి పీజీ కంపల్సరీ చేయాలమ్మా మెకానికల్కి. ఇక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళు ఏదో ఒక జావా .NET ఇలాంటి కోర్సులు చేసుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్లకి వెళ్ళిపోవచ్చు ఇంట్రెస్ట్ని బట్టి. ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఈ కోర్ బ్రాంచెస్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇకపోతే సివిల్ ఇంజనీరింగ్. ఇది యండమూరి వీరేంద్రనాథ్ గారు నవల రాసేటప్పుడు ప్రతి నవల్లో కూడా ఒక సివిల్ ఇంజనీర్ వస్తున్నాడు, ఒక క్రిమినల్ లాయర్ వస్తున్నాడు అని హీరోలకు అయిపోయి ఆ ప్రొఫెషన్స్ వేరేవాడు. ఒకనొకప్పుడు ఒక ఊపు వేసిన సబ్జెక్టు సివిల్ అనమాట. సివిల్ని మించి అసలు ఆ క్రీమ్ ఎప్పుడు లేదు. సివిల్ ఇంజనీరింగ్ అంటే అంత గొప్ప. అలాగే లాయర్లో క్రిమినల్ లాయర్ అంటే నేను అనుకున్నాను క్రిమినల్ లాయర్ అంటే ఏంటరా బాబు అయినా క్రిమినల్ అంటాడేంటి అంటే సివిల్ లాయర్ క్రిమినల్ లాయర్ అని ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత. మరి ఆ అంకుల్తో నేను మాట్లాడినప్పుడు, అంకుల్ మీరు రాసినప్పుడు పుస్తకాలు మేము స్టూడెంట్స్ చేసినప్పుడు మేము మీ ఫ్యాన్స్ అంటే మీరు సూపర్ సినిమాలు తీస్తున్నారు చిరంజీవి గారితో వాళ్ళతో అభిలాష్ రాయ్ ఇలాంటి పిక్చర్లు అంటే ఇప్పుడు ఊరుకోవయ్యా ఇప్పుడు ఎక్కడ తీస్తున్నాను నేను అని మన జోకులు వేస్తాడు పెద్ద ఆయన అయిపోయాడు కాబట్టి. బట్ ఒక ఊపేశాడు కదా ఆయన. అలా సివిల్ ఇంజనీర్లు కూడా ఒక ఊపేశారు. కాబట్టి ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ మళ్ళీ ఇప్పుడు నెంబర్ 1 అయిపోతుంది. నేను చెప్పే మాట కాదు, ఎప్పుడో కాదు 2-3 ఏళ్లలోనే. ఇప్పుడు 3rd ఇయర్ మెకానికల్ వచ్చినటువంటి పిల్లలు, ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు జేఎన్టీలో పిల్లలకి ఇండక్షన్ క్లాసులో మెకానికల్ హెచ్ఓడి వీసీ గారు రిజిస్ట్రార్ గారు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఏమన్నారు? ప్రొఫెసర్ డాక్టర్ విశ్వనాథం, ఎం విశ్వనాథం మా బావగారే, డాక్టర్ కె విశ్వనాథం ఉంటారు, మా వాళ్ళంతా అందరంతా యాదయ్య గారు వీళ్ళంతా మన స్టాఫే. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవ్వరు చెప్పినా వాళ్ళు ఒకటే చెప్తారమ్మా స్టూడెంట్స్కి. టీచర్ అనేవాడు అరే నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని చేసుకో అంటాం. మామూలు లే పేరెంట్ అవన్నీ ఆలోచించకుండా టీచర్లు చెప్పేది, ప్రొఫెసర్ ప్రైవేట్ కాలేజ్ ప్రొఫెసర్ అయినా గవర్నమెంట్ కాలేజ్ ప్రొఫెసర్ అయినా సేమ్ నాలెడ్జ్ సేమ్ ఉంటుంది. అంటే ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది. పాపం ఏమంటే వీళ్ళు ప్రైవేట్ కాలేజీలో చెప్పేశారండి అందుకని అంటే అరే బాబు వాళ్ళు చదివి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు నేర్చుకోరా నాయన అంటావు. టీచర్లు చెప్పే మాట వినరు వీళ్ళు ఎవరు. ప్రొఫెసర్లు చెప్పేది అటు నార్మల్ కాలేజెస్ వాళ్ళు చెప్పేది వినరు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పేది వినరు, లాస్ట్కి వీసీ చెప్పేది వినరు, పక్కింటి వాళ్ళు అంకుల్స్ ఎదురింటి ఆంటీలు చెప్పేది వింటారు, చుట్టాల్స్ అమెరికా నుంచి వచ్చాడు చుట్టాల్స్ వీళ్ళు చెప్పేది వింటే ఇంక ఏమవుతారమ్మా. ఈడు బ్యాక్లాగ్స్ పెడితే మళ్ళీ బ్యార్మని లంచం ఇస్తాం సార్ పాస్ చేస్తారా. ఇప్పుడు నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత నా జీవితంలో ఒక్కడు కూడా సార్ నాకు ఈ చాప్టర్ అర్థం కాలేదు, ఈ చాప్టర్లో నాకు క్వశ్చన్స్ ఇవ్వండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న ఒక్క స్టూడెంట్ దొరకలేదు నాకు. ప్రతివాడు సార్ 13 బ్యాక్లాగ్లు ఉన్నాయి ఏమన్నా మార్గం ఉందా సార్, 12 ఏముంటాయిరా నోరు మూసుకొని చదవడం తప్ప అంటాం. ఇందులో ఐఎమ్ సారీ టు సే మామూలు పేరెంట్సే కాదు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉన్నారు, ఆనరబుల్ జడ్జెస్ ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు. అడిగిన వాళ్ళల్లో సార్ మా వాడు చదవట్లేదండి,
ఏమన్నా ఎలాగండి మనం అంటే ఆ కాలంలో చదివామండి, ఈ కాలంలో చదవలేదండి, డైరెక్ట్ నాకే ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నో, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ యాక్సెప్ట్ స్టడీస్. చదవడం తప్ప వేరే ఏది మార్గం లేదు అన్నాం. కానీ ప్రైవేట్ కాలేజీలు ఎవరికి వాళ్ళు డబ్బులు చేసేసుకుని అన్నా యూనివర్సిటీలు ఇలాగ మేనేజ్ చేసేస్తుంటే, ఫ్రాన్సిస్ అని ఒక లైబ్రరీని ఉండేవాడు మాకు జేఎన్టీలో. లంచాలు తీసుకుంటే ఈ వాజ్ అరెస్టెడ్, ఏదో కంప్యూటర్లో మార్చేసినంత. ఇవన్నీ వేస్ట్ అనమాట. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి. ఆ కాలంలో దొంగ ఎంటెక్ సర్టిఫికేట్లు పెట్టేసుకుని ఫారెన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఇంకా ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎరాడికేట్ చేసుకుంటూ వచ్చింది గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క డిపార్ట్మెంట్లో మనము సివిల్ ఇంజనీరింగ్ చేసేవాడికి చాలా సర్వేలో ఎండలో నుంచో పెడతాం. సో ఈ సివిల్ ఇంజనీర్గా వెళ్ళినటువంటి వాళ్ళు సైట్స్ ఎంతో దూరంగా ఉంటాయి. ఆడవాళ్ళు పాపం సివిల్ ఇంజనీర్లుగా సైట్లో ఇల్లులు ఎక్కడో సైట్ ఎక్కడో ఉంటాయి కట్టేవి. ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు బంజారాహిల్స్లో ఇల్లు అనుకోండి, ఎక్కడ కడతారు? షామీర్పేటలో ఎక్కడో సైట్లు. అలా దూరం కష్టం పాపం. అట్లా బ్రిడ్జెస్, బ్యారేజెస్ కట్టినప్పుడు ఆడవాళ్ళకి కష్టం. కానీ ఎక్కువ మంది సివిల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళే ఉంటారు చాలా మంది. అంటే ప్యాషన్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు. ఎస్, ఈజీ కూడా. ఇది స్కోరింగ్ సబ్జెక్టు. సివిల్లో వచ్చినంత స్కోరింగ్ దేనికి రాదు. సివిల్ నుంచి ఐఏఎస్కి వెళ్ళడం కూడా ఈజీ. మెకానికల్ నుంచి ఐఏఎస్కి కూడా సివిల్ ఇంజనీరింగ్ నుంచి వెళ్ళిపోవడం ఈజీ. ఇలా చాలా రకాలు ఉన్నాయి. అందుకనే బిఎన్ఆర్ కాలేజీలో చదివింది శ్రీదేవి అనే అమ్మాయి ఐఏఎస్ కొట్టి పడేసింది 2 years బ్యాక్. అలాగే ఇకపోతే సైట్ ఇంజనీర్స్గా, ప్రాజెక్ట్ ఇంజనీర్స్గా వీళ్ళు ఉపయోగపడతారు. కేఎల్ రావు గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, వీళ్ళంతా కూడా సివిల్ ఇంజనీర్లే. నెక్స్ట్ కమింగ్ టు ఎక్కువ మంది విఐపీస్ అంతా కూడా అప్పట్లో సివిలే ఉండేది. అలాగే EEE దగ్గరికి వచ్చేసరికి చాలా టఫెస్ట్ సబ్జెక్టు అండ్ ఈజియెస్ట్ కూడా చదివితే. వాస్ట్ సబ్జెక్టు. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఇప్పుడు ఎన్టీపీసీ, ఇంకా ఇది అదేనే ఉంది. కరెంట్ లేనిది ఎక్కడ ఉంటుంది? ఏ ఫ్యాక్టరీ ఉంటుంది? అన్ని చోట్ల కూడా పవర్ ప్రాజెక్టులు, తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషను, ఇలాంటివన్నిటిలో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టర్స్లో ఎక్కువ, ప్రైవేట్లో కూడా కరెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పవర్ లేనిదే ఏది లేదు. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్, తర్వాత హైయర్ స్టడీస్ మాత్రం కంపల్సరీ వీళ్ళు ఎంటెక్ చేసుకుంటే మంచిది. గేట్ ఇది అన్ని సబ్జెక్టుల్లోకెల్లా టఫెస్ట్ సబ్జెక్టుగా విద్యార్థులు భావిస్తారు. నేను నా అబ్జర్వేషన్ చూసింది EEE. కానీ పాస్ మాత్రం అయిపోవడం మినిమం గ్యారంటీ. అందరూ అయిపోతారు. కానీ స్కోర్ చేసుకుంటే 75% అబౌవ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇకపోతే ఐటీ ఈజీ. ఒకప్పుడు ఐటీ ఒక ఊపేసింది. ఎంసీఏ లాగా ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు సిఎస్సి లేదు అసలు, మొత్తం అన్ని ఐటీలే. కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇవన్నీ కూడా ఐటీల్లో బాగా జాబ్లు వచ్చాయి. సో వీళ్ళు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ గాను, నెట్వర్కింగ్లోను, ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీలోనూ వీళ్ళు అబ్జర్వ్ అవుతూ ఉంటారు. దీన్ని కొట్టేవాళ్ళు లేరు. సైబర్ సెక్యూరిటీకి ఇంకొక 20 సంవత్సరాల పాటు కొట్టేవాళ్ళు లేరు. ఎందుకంటే అత్యంత తక్కువ రిక్రూట్మెంట్, కోర్స్ చాలా టఫ్. మెషినరీ ఏఐ గిఐ దీన్ని ఏం చేయలేదు. కాబట్టి ఇది బెస్ట్ అనమాట, ఇది సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంఐ కోర్స్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు సిఎస్సిలో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి డిఫరెన్స్ అంటే దాని అప్లికేషన్ చేయడం సిఎస్సి. ఈ ఎంఎల్ కోర్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ మెషిన్స్ ఎట్లా పనితీరు చేస్తున్నాయి అన్నది కూడా నేర్పిస్తారు. ఇప్పుడు జేఎన్టీలో ఉంది అది. కోర్స్ చూడ కాస్ట్లీ కోర్సు. మిగతావన్నీ కూడా 50,000 అయితే ఇది ₹1,00,000 గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది. ఫ్యూచర్ బాగుంటుంది. కానీ ఇప్పుడు భయపడుతున్నారు. మేము ఏం చేస్తున్నారు? మెషిన్ లెర్నింగ్కి భయపడి స్టూడెంట్స్ దానికంటే ఈ యొక్క మెషిన్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతున్నారు. సో సిఎస్సి పెట్టుకుంటున్నారు. కానీ మెషిన్ లెర్నింగ్ ఎప్పుడు ఉంటుంది అది. ఎందుకని మెషిన్ డిజైన్, ఇప్పుడు మెకానికల్లో మెషిన్ డిజైన్కి, టూల్ డిజైన్కి ఫారిన్లో ఇప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఈ సిఎస్సి పోతాయి కానీ అవి మాత్రం ఎప్పుడు ఉంటాయి. ఈ విధంగా అమ్మ ఏ కోర్సులో చేరినా ముందు ఇంట్రెస్ట్ అనేది, ప్యాషన్ అనేది, మనం మెమరీ పవర్ కూడా చూసుకోవాలి. స్టూడెంట్కి గుర్తుండాలి. పరీక్ష రాయాలి కదా బట్టి కొట్టినప్పుడు. అందరూ పేరెంట్ కాదు కదా చదివేది, స్టూడెంట్. కాబట్టి దాన్ని బట్టి చేరాలమ్మా. ఓకే సార్, విన్నారు కదండి. సో పిల్లల ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎడ్యుకేషన్ అనేది డిసైడ్ చేసుకోండి. వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఏమైనా కోర్సెస్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలన్నా ఏమైనా క్వశ్చనరీ ఉన్నా మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.